ఈరోజు వెటనరీ న్యూస్ నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మా వెటనరీ విద్యార్థులందరూ ఇలా రోడ్డు మీదకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 10 ఏళ్ళ నుంచి స్టైఫండ్ పైన ఎటువంటి స్పందన లేకపోవడం. ప్రభుత్వాలు మారుతున్నాయి, యూనివర్సిటీ ఆఫీస్ మారుతున్నాయి, కానీ మాకనేది ఎటువంటి స్పందన లేదు. ఎలాగైతే గత 10 ఏళ్ళుగా 2010లో మా సీనియర్స్ అనేవాళ్ళు స్ట్రైక్ చేశారు. ఒకప్పుడు 5,000 ఉంటే 5,000 నుంచి 7,000 పెంచారు. ఆ 7,000 అలాగే కంటిన్యూ అవుతుంది, కానీ ఇప్పటిదాకా దాంట్లో ఎలాంటి ఇంప్లిమెంట్ లేదు. మీరు చూస్తే మీరు గమనించినట్లయితే మన రాష్ట్రంలో, మన దేశంలో మన ఏపీ అనేది పాల ఉత్పత్తిలో మొట్టమొదటి స్థానం ఉందండి. ఇలా మన పాడి పశు సంస్థని కూడా పెంచాలి. దీన్ని పెంచాలంటే ముఖ్య కారణము పశు వైద్య డాక్టర్లు ఉండాలి. కాబట్టి అంటే మాకు సపోర్టింగ్గా స్టైఫండ్ నెలకి 7,000 కాకుండా దాన్ని ఇంకా కొంచెం ఇంక్రిమెంట్ చేయాలని చెప్పేసి మన అనిమల్ హస్బెండరీ మినిస్టర్ గారైన అచ్చెన్నాయుడు గారికి, అలాగే మన ఫైనాన్షియల్ మినిస్టర్ పైల్ రాజు గారికి, అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మేము ఒక విన్నపం చేసుకుంటున్నామండి. ఇది మాకు స్టైఫండ్ పెంచే వరకు మేము ఇలాగే మా స్ట్రైక్ని కొనసాగిస్తాము. మాకు అఫీషియల్గా ప్రభుత్వం నుంచి ఒక నోటీస్ వచ్చేదాకా మా యొక్క ఈ నిరసనని ఇలాగే కొనసాగిస్తాము. ఇన్ని రోజులు కానీ ఇలా కూర్చొని దీనిపైన ఒక పెంచే విధంగా మాకు ఒక కరపత్రం మీద ఒక నోటీస్ వచ్చే విధంగా మా రిజిస్టర్ ద్వారా రావాలి. అంతదాకా మా నిరసన ఇలాగే కొనసాగిస్తూ ఉంటాం. మీ పేరు? నా పేరు పవన్ నాయక్, వెటనరీ యూనివర్సిటీలో 3rd ఇయర్